అలాగే అంటే ఇప్పుడు నవరాత్రులు వస్తున్నాయి. విశేషంగా ఏమన్నా క్రియల ద్వారా వారి వారి స్థితిగతుల్ని గానీ, వారి వారి పరిస్థితుల్ని, ఆరోగ్యాలని, మనస్సుని, జీవన విధానాన్ని మెరుగుపరిచే అవకాశం ఉంటుందంటారా? తప్పకుండా. యాక్చువల్‌గా నవరాత్రులు అనేది మనల్ని మనం క్లీన్ చేసుకునే ఒక ప్రాసెస్. అంటే అవును. ఇన్నర్ క్లీన్జింగ్ అనమాట. నవరాత్రులు అంటే 9 రాత్రులు. ఈ నవరాత్రులు మన నవగ్రహాలకి కనెక్టెడ్ ఉన్నాయి. హ్మ్. అంతే కాకుండా మన శరీరంలో ఏదైతే చక్రాస్ ఉన్నాయో వాటికి కూడా కనెక్టెడ్ ఉన్నాయి. హ్మ్. ఈ నవరాత్రులు కూడా మనల్ని మనము క్లీన్స్ చేసుకోవటానికి, మనలో ఒక ధైర్యాన్ని నెలకొల్పటానికి, ధనాన్ని ఆకర్షించటానికి, జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఏమంటారు, ఇదొక క్రియేట్ చేసిన ఒక మెథడాలజీ. హ్మ్. మనకి ఎప్పుడైనా పండగ గానీ ఇవన్నీ వస్తున్నాయి అంటే ఎట్లా చూస్తారంటే బట్టలు కొనుక్కున్నామా, పిండి వంటలు చేసుకున్నామా, అంతే డన్ ప్రాసెస్. అందరం అవును. కలిసి కూర్చున్నామా, మాట్లాడుకున్నామా, గెట్ టుగెదర్ కాదు. యాక్చువల్‌గా నవరాత్రి సిస్టమ్ ఏంటి అంటే, సంవత్సరం అంతా ఎలా ఉన్నా కూడా ఈ 9 రోజులు మనం అల్పాహారం తీసుకొని, హ్మ్. మనం ఒక మంత్రం జపం చేసుకుంటూ, కొన్ని మంచి పనులు చేసుకుంటూ, అందరితో గ్యాదరింగ్ అంటే బొమ్మల కొలువు లాంటివి చేసుకుంటూ, ఇలాగా మనము మనల్ని మనం క్లీన్స్ చేసుకునే ఒక ప్రాసెస్ అనమాట.